మీరు ఏ పని చేస్తున్నా, ఏమి సంపాదిస్తున్నా, ఏమి సమకూర్చుకుంటున్నా ముందు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇది నాకు లాభమా? నాకు అంటే ఆత్మకు, దేహానికి లాభమా? కానీ ఈ ప్రశ్న నేను చాలాసార్లు వేసుకుంటున్నాను, ఇప్పటికీ వేసుకుంటాను. ఒకవేళ వెళ్ళడానికి బద్దకించిన ఈ ప్రశ్న వేసుకుంటే మటుకు ఇంటిగా ఉండబుద్ధి కాదు. మీకు దేహం అనుకునే నేను ఒకటి ఉంది, ఆత్మ అనే నేను ఒకటి ఉంది. ఈ రెండు నేనుల్లో అసలు నేను ఎవరు? రెండు నేనులు దేవు వచ్చిన గొడవ. ఒకటే ఉంటే గొడవ లేకపోయింది. రెండు నేనులు. నేను మటుకు పత్రి గారు పరిచయం అయ్యేదాకా దేహం నేనన్నట్టుగానే జీవించాను. పత్రి గారు పరిచయం అయిన తర్వాత అసలు నేను గురించి తెలిసింది. మొదట్లో కొంచెం ఇబ్బంది అయింది, కానీ మెల్లిగా గాలి వేస్తే మేఘాలు విడిపోయినట్టు విడిపోయింది. ఏం అర్థమైంది అంటే ఈ మేను నేను కాదు, ఈ మేనులో ఉన్న అసలు నేనే నేను అని బాగా అర్థమైంది. అప్పటి నుంచి ఈ మేను అనే నేనుకు ప్రాముఖ్యం తగ్గించి అసలు నేనే నేనన్నట్టుగా జీవించడం మొదలెట్టాను. అందుచేత అందరి కోసం మీరు బ్రతికినా, ఏమి చేసినా, సంపాదించినా ఒక్కటి మీకు దక్కదు. ఈ విషయం పైకి వెళ్ళాక తెలుసుకుంటే ఏ ప్రయోజనం లేదు. జీవించి ఉండగానే మీరు తెలుసుకోగలిగితే మీరు అంటే ఆత్మ ధన్యమైనట్టే. ఇది అర్థం చేసుకుని కనీసం ఇప్పటి నుంచైనా మేనుకు ప్రాముఖ్యం తగ్గించడము అంటే అవసరాలకు పరిమితం అవడం, నేనుకు ప్రాముఖ్యం ఇవ్వండి. 23 ఏళ్ల క్రితం పత్రి గారు పరిచయం అయ్యాక, నేను గురించి తెలుసుకున్నాక, నేను అంటే ఆత్మ అని చాలా బాధపడడం జరిగింది. అప్పటికి నాకు 53 సంవత్సరాలు. ఎంత జీవితం వృధా అయిపోయింది. మేను పరంగా చూస్తే కోట్లే సంపాదించా, నేను పరంగా చూస్తే 53 సంవత్సరాల్లో సంపాదించింది జీరో. నాకు మొదటి నుంచి కూడా అంటే ధన సంపాదన చేస్తున్నప్పుడు సమయం వృధా చేసేవాడిని కాదు. అంచేత ఎంత డబ్బున్నా ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకునేవాడు కాదు. ఇంటి దగ్గర ఉంటే వర్కర్స్ పని చేయకపోతే ఎంత నష్టమో అనిపించేది. వచ్చే డబ్బులు పోతాయి, వచ్చే ధనం పోతుంది అనిపించి వెంటనే బయలుదేరి వెళ్ళేవాడిని. ఇప్పుడు కూడా అదే అలవాటు. ఎప్పుడైనా బద్దకించి పడుకుందాము అంటే సంపాదించుకునే జ్ఞానం పోతుందేమో అనే భయంతో నాన్ స్టాప్గా తిరుగుతూనే ఉన్నాను. అప్పుడు ధనం కోసం తిరిగేవాడిని, ఇప్పుడు జ్ఞానం కోసం తిరుగుతున్నాను.